శ్మశానానికే ఎసరు చస్తే పూడ్చే 6 గజాల స్థలాన్ని కూడా కబ్జానా? జడ్చలలో ఏం జరుగుతుంది? ప్రభుత్వ భూమి అని ఆధారాలు ఉన్నా అధికారుల నిర్లక్ష్యం ఎందుకు? ప్రభుత్వం మారితే మార్పు వస్తుంది అనుకుంటే మళ్ళీ పాత రోజులే కొనసాగుతున్నాయా? జడ్చర్ల మున్సిపాలిటీలో శ్మశాన వాటిక ఆక్రమణపై ప్రత్యేక కథనం. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ 20వ వార్డు శాంతినగర్లో గల దాదాపు 9.20 ఎకరాల శ్మశాన వాటికను గత 10 ఏళ్లుగా కొందరు తమ కబ్జాలో ఉంచుకొని సాగు భూమిగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. 70 ఏళ్లకు పైగా ఇక్కడ ఎవరు చనిపోయినా ఖననం చేసేవారని 3 కాలనీల ప్రజలకు ఇదొక్కటే ఉండేదని అంటున్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో కొందరు దౌర్జన్యంగా దాదాపు 5 ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకొని సాగు చేస్తున్నట్లు నటిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ రికార్డులో సైతం ఆ భూమి హిందూ శ్మశాన వాటిక అని ఉండగా అధికారులు మాత్రం ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. జడ్చర్లలో భూముల ధరలు పెరగడం, కొందరు అక్రమార్కులు ఎక్కడ పడితే భూ కబ్జాలు చేస్తున్నారని, ఇప్పుడు ఏకంగా శ్మశాన వాటిక పైనే కన్ను వేశారని జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిలు కలగజేసుకొని పట్టణ ప్రజల శ్మశాన వాటికను కాపాడాలని కోరుతున్నారు. నా పేరు భరత్ కుమార్, ఎంపీటీసీ చెల్లపల్లి, శాంతినగర్, శ్రీరామ్ నగర్, వాల్మీకి నగర్, ఎస్పీ నగర్, తర్వాత మన నల్లకుంట అన్నీ కబ్జాలకు గురైపోతున్నాయి. ఎక్కడ కూడా లేదు. లాస్ట్కి వస్తే ఇక్కడ మనం వైశ్యులాగా మనం కాల్చే పరిస్థితి అదైపోతున్నాం. ఎంత అధికారులు తిరిగినా స్పందించడం లేదు. కలెక్టర్ ప్రజాపాలన ఎక్కడ తినా కూడా అయిపోతుంది. ఇదే కానీ ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. శ్మశాన వాటిక అయితే అంత కబ్జా గురై ఏం లేకుండా వాళ్ళు బౌండరీ కట్టుకొని తర్వాత ఎంఆర్ఓ వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఇప్పుడైతుంది అప్పుడైతుంది కలెక్టర్ దానికి పోతామంటే అయిపోతుంది, ఆన్లైన్లో వస్తుంది, మెసేజ్ చెప్తాం, సర్వేర్ పంపుతాము, వాళ్ళని పంపుతాము, వీళ్ళు పంపుతామని మమ్మల్ని తిప్పి ఏం చేస్తలేరు. 8 వాళ్ళ సమస్య, 6 అడుగుల జగ, అందరి కోసం మేము పోరాడుతున్నాం మా శ్మశాన వాటిక కోసం. ఇప్పుడు మిగిలింది 9.5 ఎకరాలు అయితే ఇప్పుడు 5.5 ఎకరాలు కూడా వెళ్తలేదు మనకు. నా పేరు శ్రీనివాసులు, శాంతినగర్, శ్రీరామ్ నగర్ మాది. ఇక్కడ ఇంకా శ్మశాన వాటిక అని చెప్పేసి మేము చాలా రోజుల సంది ఇబ్బంది పడుతున్నాము. పక్కన మాకు శ్మశాన వాటిక ఉన్న కూడా కొంతమంది నాయకులు శ్మశాన వాటిక లేదు ఇక్కడ అని చెప్పేసి కొంతమంది కబ్జాకు గురైనరు. ఆ శ్మశాన వాటిక మొత్తము ఇక్కడ ఉన్న కూడా శ్మశాన వాటిక లేదు, ఇదంతా మా భూమి అని చెప్పేసి కొంతమంది అనడం జరిగింది. దయచేసి నాయకులు మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము.